హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్. మీరు ఈ మధ్య ఒక విషయం డీప్గా అబ్జర్వ్ చేస్తే అర్థమైద్ది. అదేంటంటే వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం మానేశారు. గతంలో పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా టార్గెట్ చేసి వ్యక్తిగతంగా రాజకీయంగా అనేక రకాలుగా అవమానించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పైగా పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులతోనే ఆయన తిట్టించేవారు. 3 పెళ్ళిళ్ళని, రాజకీయాల్లో గెలవలేదని, ఎమ్మెల్యే కూడా గెలవలేదని, ఆఖరికి రోజా గారు కూడా తిట్టేవారు. చాలామంది ఇదే రకంగా విమర్శించడం అనే పదం చాలా తక్కువ, నానా రకాలుగా అవమానించేవారు. అయితే ఈ మధ్యకాలంలో కొంత అది తగ్గింది. గెలిచిన తర్వాత నేను చెప్పను, ఎందుకంటే గెలిచిన తర్వాత కూడా చాలాలు మాట్లాడారు. ఈవీఎంలని, ఈవీఎం ఎమ్మెల్యే అని, అదని ఇదని రకరకాలుగా మాట్లాడారు. ఎడిదిరి ఒక 3-4 నెలల నుంచి ఆ పద్ధతి మార్చుకున్నారు వైసీపీ వాళ్ళు. అంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల వైసీపీ పార్టీకి జరిగే నష్టం ఏంటి అనేది తెలుసుకోగలిగారా, లేదంటే వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే తెలుసుకొని కామ్ అయిపోయారా తర్వాత వాళ్ళు అనేది ఒక విషయం అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య జరిగినటువంటి కొన్ని మీటింగ్స్లో కూడా, అంటే వాళ్ళ పార్టీ మీటింగ్స్ ఉంటాయి కదా, ఎక్కువ మందిని పిలవకుండా వాళ్ళ సొంత కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలతో పెట్టేటువంటి మీటింగ్, ఆ మీటింగుల్లో మనం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం వల్ల చాలా నష్టపోతున్నామండి అంటే దేనికి నష్టపోతున్నారు? 2019 నుంచి 24 వరకు పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి రాజకీయాల్లో ఉన్నాడు, పోటీ చేస్తున్నాడు అని కూడా వాళ్ళు పట్టించుకోవాలి వైసీపీ వాళ్ళు. ఆ పవన్ కళ్యాణ్ ఏముంది, సినిమాల్లో ఉంటాడు, వచ్చేస్తాడు, వెళ్ళిపోతాడు. వాళ్ళ అన్నయ్య పార్టీ పెట్టి ఎత్తేసి కాంగ్రెస్లో గెలిపేశాడు, ఈయన పార్టీ పెట్టి ఎత్తేసి టీడీపీలోనే గెలిపేసి వెళ్ళిపోతాడు సినిమా ఇండస్ట్రీగా అనుకున్నారు. చాలా లైట్ తీసుకున్నారు. అసలు పవన్ కళ్యాణ్ని ఈ వాస్తవం పచ్చిగా చెప్పాలంటే ఇట్ట కూడా లెక్కేసేవాళ్ళు కాదు వైసీపీ వాళ్ళు. అంత దారుణమైన మాటలు మాట్లాడేవాళ్ళు. పవన్ కళ్యాణ్ బయటికి వస్తే ముళ్ళ కంచెలు పెట్టడం, పోలీస్ ఫోర్స్ పెట్టడం, బయటికి రానియకుండా ప్రయత్నాలు చేయటం, అనేక రకాల ఇబ్బందులు పెట్టడం, విశాఖ నోవాటెల్ హోటల్లో 3 రోజుల పాటు బంధించారు బయటికి రాకుండా. ఇట్లాంటి కార్యక్రమాలు వైసీపీ వాళ్ళు ఎన్నో చేశారు. చేసిన తర్వాత 2024 ఎలక్షన్ వరకు కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని వాళ్ళు లెక్క చేయలేం. 24 ఎలక్షన్లో అఖండ మెజారిటీతోటి కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత కొంత ఆలోచనలో పడ్డారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూటమి ప్రభుత్వానికి ఫేవర్ అయ్యాడు, ఓట్లు చీల్చగలిగాడు. వైసీపీకి పడే ఓట్లన్నీ బీజేపీకి, జనసేన పార్టీకి పడిపోయినాయి అంటే దానికి కారణం వైసీపీ వాళ్ళే. ఎలా చీల్చాడయ్యా ఓట్ బ్యాంక్ అంటే, భస్మాసురుడు తన నెత్తిన తనే చేయబెట్టుకున్నట్టు పవన్ కళ్యాణ్ వైసీపీ పార్టీ వాళ్ళ నెత్తిన వాళ్ళ చేతిలో పెట్టాడు, భస్మం అయిపోయారు. అంతేకాదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అవమానించారు, వ్యక్తిగతంగా తిట్టారు, రాజకీయంగా తిట్టారు, అనేక రకాలుగా వాళ్ళ ఫ్యామిలీని తిట్టారు, రౌడీ షీటర్లతో తిట్టించారు, పిల్లలతో సహా లాక్కొత్తం బండికి గట్టి అని తిట్టించారు. ఇంకా రకరకాలుగా వాళ్ళ సామాజిక వర్గంతో, ఇందాక నేను చెప్పాను కదా, వాళ్ళ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులతో అనేక రకాలుగా తిట్టించారు. ఒక ఆయన అయితే పవన్ కళ్యాణ్ గెలిస్తే నేను రెడ్డి అని పేరు పెట్టుకుంటా అన్నాడు. ఆయన కూడా మార్చుకున్నాడు లేండి, అది వేరే విషయం. అట్లా చేసిన తర్వాత 24 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గెలిచాక కూడా అంత రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత, మంత్రి పదవులు స్వీకరించిన తర్వాత, కేంద్రంలో కూడా ఆయనకు పలుకుబడి పెరిగిందన్న తర్వాత కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ ఈ 3-4 నెలల నుంచి రెస్పెక్ట్ ఇస్తున్నారు, తగ్గించారు వైసీపీ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ విమర్శించడం. ఎందుకయ్యా అంటే, గతంలో పవన్ కళ్యాణ్ విమర్శించడం వల్ల, పవన్ కళ్యాణ్ లెక్కేయకపోవడం వల్లే కూటమి ప్రభుత్వంతో కలిసి ముందుకెళ్ళి దారుణంగా వైసీపీ పార్టీని వాడగొట్టారు. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ ఒకప్పుడు ఉండేది అని చెప్పుకోవడానికి కారణం కూడా పవన్ కళ్యాణ్. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడితే ఏమైద్దాయి అంటే, వైసీపీ పార్టీ ఈసారి ఎలక్షన్స్లో డిపాజిట్లు కూడా రావేమో. ఆల్రెడీ మొన్న కూడా రాలా డిపాజిట్లు, 18 వస్తేనే కదా డిపాజిట్లు వచ్చినట్టు. మళ్ళీ ఈసారి ఎలక్షన్స్లో కూడా డిపాజిట్లు రావేమో అన్న అనుమానం పట్టుకుంది. ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడే కంటే కామ్గా ఉంటే సరిపోలా? కామ్గా ఉందాం. 2029 ఎలక్షన్ నాటికి టీడీపీకి, జనసేన పార్టీకి ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయేమో, విడిపోయారనుకోండి, మన ఓటు ఎక్కడికి పోదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేయడం వల్ల గెలవలేదు 2019లో, 24లో బొత్తు పెట్టుకున్నారు కాబట్టి గెలిచారు. మళ్ళీ 2029 వాళ్ళిద్దరు విడిపోయారనుకోండి, మనకు ఫేవర్ అయ్యిద్దిగా. మనం ఇప్పుడే పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టామనుకోండి, ఈసారి కూడా కలిసి పోటీ చేస్తారు. అది మళ్ళీ మన పార్టీకి అపార నష్టం. ఈసారి వాళ్ళు విడివిడిగా పోటీ చేయాలంటే మనం పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టకూడదు, పవన్ కళ్యాణ్ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టకూడదు, పవన్ కళ్యాణ్ అభిమానులను గెలకూడదు. ఈ రకమైనటువంటి ప్లానింగ్ వైఎస్ఆర్సీపీ పార్టీ చేసుకొని
వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు కానీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ పవన్ కళ్యాణ్ గారి జోలికి వెళ్ళట్లేదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అవసరమైతే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలను తిడుతున్నారు, వాళ్ళ మీద కౌంటర్లు వేస్తున్నారు, చంద్రబాబు నాయుడిని లోకేష్ని విపరీతమైన మాటలు మాట్లాడుతున్నారు, తిడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని మాత్రం గెలకట్లా. ఎందుకంటే ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని గెలికి రెచ్చగొట్టినందుకే డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోయాం. మళ్ళీ 29లో కూడా అదే తప్పు చేయడం ఎందుకు? పైగా పవన్ కళ్యాణ్ గారికి కేంద్రంలో సపోర్ట్ ఉంది, నరేంద్ర మోదీ గారి సపోర్ట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు పోయి నరేంద్ర మోదీ గారిని కలవడంతో మరి అక్కడ ఏం కుమ్మక్క జరిగిందో ఏమో తెలియదు. కానీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలంతా కలిసి బుద్ధి తెచ్చుకొని పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళడం మానేశారు. ఎన్ని రోజులైనా సరే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి బలాన్ని బయటికి తీయటం శత్రువు వల్లే అయింది. ఆ అపోజిషన్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అంత బలంగా నిలబడ్డారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పార్టీ పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో గెలిచారు. అలాగే టీడీపీ కూడా అఖండ మెజారిటీతో గెలవడానికి పవన్ కళ్యాణ్ గారే కారణం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి కొంతవరకు బుద్ధి వచ్చిందేమో అని నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.